అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధర్, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, లేజర్ ప్రాక్టాలజిస్ట్ అండ్ ఇంటిమేట్ హెల్త్ స్పెషలిస్ట్, సాయిదీప్ హాస్పిటల్, చందానగర్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు నో షేవ్ నవంబర్, మోవెంబర్ ఇలా రకరకాల పేరుతో పిలుస్తుంటారు. అసలు ఇదేంటి, దేనికి స్టార్ట్ చేశారు? మగవాళ్ళలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి, మగవాళ్ళలో సెక్షువల్ హెల్త్ ఇష్యూస్ గురించి, మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఆఫ్ టెస్టిక్యులర్ క్యాన్సర్, వీటన్నిటి గురించి అవేర్నెస్ పెంచడానికి ఈ నో షేవ్ నవంబర్ ఆర్ మోవెంబర్ని స్టార్ట్ చేశారు. ఏం చేస్తారంటే నవంబర్ మొత్తం షేవ్ చేసుకోకపోవడం ద్వారా ఈ మగవాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్, ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్, వీటికి అవేర్నెస్ని పెంచడానికి ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సో దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మగవాళ్ళు మీరు కూడా మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోండి. సో దెర్ ఇస్ ఎ సేయింగ్, అ హెల్దీ మ్యాన్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో మగవాళ్ళు హెల్తీగా ఉండడం మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఏ రకంగా చూసినా కానీ మగవాళ్ళు వాళ్ళ యొక్క హెల్త్ గురించి దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి కొంచెం భయపడతారు, కొంచెం సిగ్గుపడతారు, కొంచెం స్టిగ్మా ఉంటుంది. అరే ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి నేను డిస్కస్ చేయొచ్చా, చేస్తే జనాలు నా గురించి ఏమనుకుంటారని. సో అలా మీరు ఏమీ ఇన్హిబిటెడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇన్హిబిషన్స్ని పోగొట్టుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా ఓపెన్గా డిస్కస్ చేయండి, మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి అనే దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ నో షేవ్ నవంబర్ని స్టార్ట్ చేశారు. సో మగవాళ్ళలో ఉండే టెస్టిక్యులర్ క్యాన్సర్, ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అవన్నీ కొంచెం డిస్కస్ చేసుకుందాం. టెస్టిక్యులర్ క్యాన్సర్ పెయిన్లెస్ లంప్స్ కాజ్ చేస్తాయి. టెస్టిస్లో చిన్న చిన్న గడ్డలు రావడం, అది పెయిన్లెస్గా ఉంటాయి. పెయిన్ఫుల్ లంప్స్ యూజువల్లీ ఏదో ఇన్ఫెక్షన్ లేదంటే ఏదైనా దెబ్బ తగలడం వలన వస్తాయి. కానీ పెయిన్లెస్ లంప్స్ ఇన్ టెస్టిస్ షుడ్ ఆల్వేస్ బీ లుక్ విత్ సస్పిషన్. అంటే నొప్పి లేని గడ్డలు టెస్టిస్లో, వృషణాల్లో అంటే బీజాల్లో ఎవరికైనా ఉంటే దాని గురించి నెగ్లెక్ట్ చేయకుండా ఏం లేదు తగ్గిపోతుంది, దాంతో కదా తగ్గిపోతుందిలే అని అనుకోకండి. వాటంతట అవే ఏ ప్రాబ్లమ్స్ తగ్గవు. మీరు వాటి గురించి దృష్టి పెట్టి డాక్టర్ని కలిసి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటేనే తగ్గుతాయి. డాక్టర్ని కలవండి, ఏమవుతుంది. ఒకవేళ ఏమీ లేదనుకోండి, డాక్టర్ ఏమీ లేదని చెప్తారు, మీరు కూడా హ్యాపీ, డాక్టర్ కూడా హ్యాపీ. అలా కాకుండా ఏదైనా టెస్టిక్యులర్ ట్యూమర్ ఉందనుకోండి, అది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే కేవలం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, టెస్టిస్లో ప్రాబ్లం ఉందో దాన్ని తీసేస్తే సరిపోతుంది. యూ విల్ బీ సేవ్డ్. అలా కాకుండా క్యాన్సర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిన తర్వాత మీరు కీమోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది, రేడియోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది, ఇంకా వేరే రకరకాల హార్మోనల్ థెరపీస్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి వల్ల అన్నెసరీ మార్బిడిటీ అంటే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టెస్టిస్లో ఏదైనా చిన్న గడ్డలాగా అనిపించినా అది వెంటనే మీరు డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. సో టెస్టిస్లో గడ్డలు ఉన్నాయి లేదా ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఎలాగైతే ఆడవాళ్ళలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో అలాగే మగవాళ్ళలో కూడా మీరు టెస్టిస్ని మీరు స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే మీ ఫ్రీ టైంలో కానీ టెస్టిస్ని టచ్ చేసి గడ్డల్లాగా ఏమన్నా ఉన్నాయా అనేది పాల్పేట్ చేసుకొని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది టెస్టిక్యులర్ ట్యూమర్స్ గురించి. ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి, ప్రోస్టేట్కి సంబంధించిన ఇబ్బందులు, లక్షణాలు ఏవైనా ఉంటే, అంటే ప్రోస్టేట్ మూత్రం వెళ్ళే దారి సన్నగా అయిపోయినట్లు అనిపించడం, యూరిన్ పదే వెళ్ళాల్సి రావడం, రాత్రిపూట్లు ఎక్కువసార్లు లేచి యూరిన్కి వెళ్ళాల్సి రావడం, అట్లాగే యూరిన్ దార సన్నగా రావడం, ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాలు ఏమున్నా కానీ మీరు వెంటనే జనరల్ సర్జన్ కానీ యూరాలజిస్ట్ని కానీ కలిసి వెంటనే వారి అడ్వైజ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏం చేస్తారంటే దీనికి యూజువల్గా ఒక అల్ట్రాసౌండ్ చేస్తారు, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అని ఒక టెస్ట్ చేస్తారు. తర్వాత PSA అని ఒక బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తారు. అవసరం ఉంటే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ ఒకటి చేస్తారు. ఇవి చేయించుకుంటే మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలిసిపోతుంది. సో ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి. ఇంటిమేట్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలామందిలో ఉంటాయి. ఇంటిమేట్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? పురుషాంగం మీద ముందు భాగం చిట్లడం, దీన్ని వెలనైటిస్ అంటాము. చర్మం బిగుతుగా ఉండడం, టైట్గా ఉండడం, దీన్ని ఫైమోసిస్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వెంటనే డాక్టర్ని కలవండి. దానికి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో అవి చేయించుకుంటే మీ ప్రాబ్లం మీకు తగ్గుతుంది. ఇది కాకుండా మెన్స్లో కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా కామన్. అందరికీ ఏమనుకుంటారంటే మెన్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి, అసలు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు, మెన్ షుడ్ బి స్ట్రాంగ్ అని అనుకుంటారు. కానీ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఆడవాళ్ళు ఎంత కామనో మగవాళ్ళు కూడా అంతే కామన్. సో మగవాళ్ళు అయినంత మాత్రాన మీ బాధల్ని మీరు బిగబట్టి ఒక మగ మహారాజు అని చెప్పి అన్ని బాధల్ని మీరు దిగుమింగుకొని మీ గురించి కేర్ తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు కేర్ తీసుకుంటూ కూడా మీ పక్కన వాళ్ళ గురించి కూడా కేర్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూ.